మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీ ఐవీఎఫ్లో హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి అలాగే మిస్క్యారేజ్ రిస్క్ తగ్గించడానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఒక స్లైడ్ పైన చిన్న ఛానల్స్ ద్వారా పనిచేస్తుంది. దీని టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ల్యాబ్లో స్పర్మ్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని ముందుగా మీడియాతో కలిపి మైక్రోఫ్లూయిడిక్స్ స్లైడ్ పైన ఫ్లో అవ్వడానికి శాంపుల్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో ఈ శాంపుల్ని లోడ్ చేస్తారు. అంటే తయారైన స్పర్మ్ శాంపుల్ని మైక్రోఫ్లూయిడిక్స్ స్లైడ్ పైన జెంటిల్గా ఇంజెక్ట్ చేస్తారు. ఈ స్లైడ్ పైన చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, స్పర్మ్ ఈ ఛానల్స్ ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు యాక్టివ్ మొటైల్గా ఉన్న స్పర్మ్స్, అలాగే హెల్తీ ఆరోగ్యకరమైన స్పర్మ్స్, అలాగే సరైన ఆకారం కలిగిన స్పర్మ్స్ మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాయి. డెడ్ స్పర్మ్స్, డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్, అబ్నార్మల్ స్పర్మ్స్ ఇవన్నీ కూడా వెనుకనే మిగిలిపోతాయి లేదా వేరే వైపుకు చేరుతాయి. ఎండ్ చేంబర్ నుంచి కలెక్ట్ అయిన హెల్దీ స్పర్మ్స్ని మనం తీసుకొని వాటిని ఐయుఐ, ఐవీఎఫ్ లేదా ఇక్సీ టెక్నిక్స్లో ఎగ్ని ఫర్టిలైజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, రెగ్యులర్గా మనం స్పర్మ్ ప్రాసెసింగ్కి వాడే సెంట్రిఫ్యూగేషన్ టెక్నిక్ ద్వారా కాకుండా మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ ద్వారా స్పర్మ్ని ప్రాసెస్ చేసినప్పుడు స్పర్మ్కి డ్యామేజ్ కాస్త తక్కువగా ఉంటుంది. మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ వాడడానికి మనకు కేవలం 15 to 30 minutes మాత్రమే టైం అవసరం పడుతుంది. అలాగే ఈ టెక్నిక్ ద్వారా స్పర్మ్ యొక్క ఆక్సిడేటివ్ డ్యామేజ్, డిఎన్ఏ డ్యామేజ్ తగ్గించి స్పర్మ్ క్వాలిటీని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. తక్కువ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దానివల్ల మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా తయారవుతాయి. దానివల్ల మనకి మిస్క్యారేజ్ రిస్క్ కూడా తగ్గుతుంది. హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ తక్కువ డిఎన్ఏ డ్యామేజ్ ఉండే హెల్దీ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ ఇస్తుంది. దీని ద్వారా ఫర్టిలైజేషన్ రేట్స్ పెరుగుతాయి, పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ కారణంగా జరిగే మిస్క్యారేజెస్ కూడా తగ్గుతాయి. మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతికి కాస్ట్ కూడా రీజనబుల్గానే అందుబాటులోనే ఉంటుంది. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ ఇలా అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ పద్ధతులకు కూడా మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ ద్వారా ప్రిపేర్ చేసిన శాంపుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చెప్పిన విధంగా అవసరాన్ని బట్టి మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే సక్సెస్ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.